ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమానాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఈ దినం మనం చూసుకుంటే మనం అందరం కూడా చూడండి, ఇప్పుడు చాలామంది చెప్తారు శ్రమ దినాల్లో ఉన్నామని, లెంట్ డేస్ అని ఇలా అంటూ ఉంటారు కదా. అయితే ఒక మాటను ఈరోజు దేవుడు నీకు తెలియచేసి, నీ హృదయము ఏదైతే బంధకాల్లో ఉందో ఆ బంధకాల నుంచి దేవుడు ఈరోజు నిన్ను విడిపిస్తూ ఉన్నారు. ఆమేన్. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. యేసు ప్రభు ఎందుకు గాయపరచబడ్డాడు? ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవైనా నేనైనా మనం చేసిన అపరాధముల వల్ల, మనం చేసిన ఆ తప్పుడు పనుల వల్లే కదా యేసు ప్రభు గాయపరచబడి మన పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను. సాతాను ఏం చెప్తాడో తెలుసా? నువ్వు పాపం చేసావు, నువ్వు పొరపాటు చేసావు, అందుకనే నీకు ఆశీర్వాదం లేదు, అందుకనే దీవెన లేదు, అందుకనే ఈ ప్రార్థనకు జవాబు రాకుండా నువ్వు శిక్షణ అనుభవిస్తున్నావేమో అని నీతో అబద్ధికుడైన సాతాను మాట్లాడుతూ ఉన్నాడేమో. జాగ్రత్త. ఎంత మాత్రం అది నిజం కాదు. నువ్వు ఎంత ఘోర పాపం చేసినా, నేనెంత ఘోర పాపం చేసినా పశ్చాత్తాపంతో మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆయన ప్రేమామయుడు గనక వెంటనే దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు తెలియజేసేది అదే. నువ్వెంత మాత్రము నేను పొరపాటు చేశాననో, లేదా నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదనో నువ్వు బాధపడడం కాదు, కానీ ఇదిగో క్రీస్తు నా కొరకు మరణించాడు గనక, క్రీస్తు నా కొరకు దెబ్బలు పాలయ్యాడు గనక, అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది గనక ఈ అప్పు బాధ నాకు దూరం అవునుగాక, ఈ శ్రమలు మా కుటుంబానికి దూరం అవునుగాక, ఈ శోధన మాకు దూరం అవునుగాక అని నువ్వు ప్రవచించి ప్రార్థన చేస్తే గనక తప్పకుండా నీవు మేలు పొందుకుంటావని ఈరోజు సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నీకు వాగ్దానాన్ని ఇస్తూ నేను బలపరుస్తూ ఉన్నారు. చాలామంది ప్రవచించి ప్రార్థన చేయరు. ఎందుకంటే ఈ నోట్లోంచి అబద్ధాలు ఆడాను కదా, లేకపోతే నేను దేవునికి విరుద్ధంగా గతంలో బ్రతికాను కదా, నా మాటకంత శక్తి లేదేమో, నా ప్రార్థనకంత విలువ లేదేమో అనుకుంటారు. కానీ ఎంత మాత్రమో కాదండి. ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు, మనం ఆయన్ని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏది అడిగినా ఆయన దయచేస్తారండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిందని ఈరోజు ఈ వాగ్దానంలో ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. నీకెప్పుడో స్వస్థత వచ్చింది, నీకెప్పుడో విడుదల వచ్చింది, నీకెప్పుడో అధికారం వచ్చింది. కాబట్టి నీవు అపవాది కాడి కింద ఉండడానికి వీల్లేదు. దుష్ట శక్తులు, లోక సంబంధమైన ఇబ్బందికరమైన సాతాను శక్తులు నీ మీద అధికారము చేయడానికి అస్సలు వీలే లేదు. నువ్వు క్రీస్తు బిడ్డవే, యేసు ప్రభు బిడ్డవు నీవు. కాబట్టి ధైర్యము తెచ్చుకుని ప్రార్థన చేయి. ఈరోజు ఏ ఇబ్బందులో ఉన్నా సరే దాన్ని పొమ్మని ఆజ్ఞాపించు. ఏ ఆశీర్వాదం నీకు కావాలో అది ఇచ్చినందుకు దేవుణ్ణి ముందుగా స్తుతించు. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దాన్ని బట్టి దేవుని సన్నిధిలో నమ్మకం కలిగే ప్రార్థన చేయి. ఈ ఉదయకాల సమయంలో తప్పకుండా దేవుడు అది నీకు దయచేసి నేను తృప్తిపరుస్తారు. నీ ప్రార్థనను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.